కాన్వెంట్ లో చదివిస్తుంటారు. బట్ ఏంటంటే వాళ్ళు ఎలా చదువుతున్నారు ఏంటి పట్టించుకోరు అనమాట. ఏదో స్కూల్కి వెళ్తున్నారు, స్కూల్ వాళ్ళ బాధ్యత, లేదంటే ట్యూషన్కి వెళ్తున్నారు, ట్యూషన్ టీచర్ బాధ్యత అనుకుని వదిలేస్తారు. ఇంకా స్కూల్కి పంపుతున్నాము, ట్యూషన్కి పంపిస్తున్నాం, ఇన్ని ఫీజులు కడుతున్నాం, వీళ్ళకి ఇంత మంచిగా ఫుడ్ ప్రిపేర్ చేసి పెడుతున్నాం, ఇంత చేస్తున్నాం కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా చదువుతారు. అక్కడ వాళ్ళు స్ట్రెస్ చేసి చదివిస్తారు అనుకుంటారు కానీ బట్ అసలు వాళ్ళ మైండ్ లోకి ఎంత వెళ్తుంది, వాళ్ళు ఎంత స్కిల్ తో ఉన్నారనేది అసలు ఎవరు అసెస్ చేయరు అనమాట. అండ్ అది తెలిసేసరికి వాళ్ళ స్టడీస్ అయిపోతాయి, జాబుల్లోకి వెళ్ళిపోతారు. ఆ జాబులు సరిగ్గా అంటే మనం చదువుకున్న దానికి సరైన జాబ్ దొరక్క, మన స్కిల్ సరిగ్గా లేక అప్పుడు వాళ్ళు స్ట్రగుల్ ఫేస్ చేస్తుంటే వాళ్ళు ఏమంటారంటే మనం తిరిగి మీకేం తెలిసి ఈ కష్టాలన్నీ, మాకు ఇప్పుడు జనరేషన్ మారిపోయింది, బోల్డ్ అని చేంజెస్ వచ్చినాయి, మీరు కట్టిన ఫీజులకి మీరు ఇచ్చిన ఆ స్కిల్స్ కి మాకు ఇప్పుడు ఏం రావట్లేదు, మేము చేసిన దానికి మేము చదివిన దానికి ఏం అసలు పొంతం లేదు, ఇలాంటి మాటలు వస్తుంటాయి అనమాట. సో ఇవన్నీ కాదు, మనం ఇవన్నీ ఫేస్ చేయొద్దు. పిల్లల్ని మనకు ఉన్నంతలోనే మంచిగా చదివించుకోవాలి, వాళ్ళు మంచి స్కిల్ తో ముందుకెళ్ళాలి, వాళ్ళ కెరియర్ ని వాళ్ళే సక్సెస్ఫుల్ గా ఎంచుకుని పీస్ఫుల్ గా వాళ్ళ లైఫ్ జర్నీని వాళ్ళు లీడ్ చేయాలనుకుంటే కనుక మన మీద ఆధారపడకుండా, మన వైపు తిరిగి చూడకుండా వాళ్ళ లైఫ్ ని వాళ్ళు హ్యాపీగా మంచిగా మనీ సంపాదించుకుంటూ లీడ్ చేయాలనుకుంటే మనం చిన్నప్పటి నుంచే కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి. సో ఇవన్నీ ఫాలో అవడం కొంచెం కష్టంగానే ఉంటుంది, కానీ ఎఫర్ట్స్ పెడితే ఖచ్చితంగా మనం వాళ్ళ లైఫ్ ని మంచిగా టర్న్అవుట్ చేయగలుగుతాం అనమాట. సో వాటి ఇంట్లో ఒక ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకు 3rd క్లాస్ 5th క్లాస్ ఆ రేంజ్ అనుకుందాము, ఫస్ట్ ఎలిమెంటరీ నుంచి మాట్లాడుకుంటే. సో వాళ్ళు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు స్కూల్లో ఉంటారు. చదువుకున్న పేరెంట్స్ అనుకోండి, ఇంటికి వచ్చిన తర్వాత అసలు స్కూల్లో వాళ్ళు ఏం చేశారు, ఏమేమి సబ్జెక్ట్స్ జరిగాయి, ఏం చెప్పారు, ఏం నేర్చుకున్నారు, అవన్నీ 1 గంట మాట్లాడండి. అండ్ తర్వాత 5th క్లాస్ పిల్లాడు ఉంటాడు కదా, సో తన్ని వాళ్ళ తమ్ముడిని చదివించమని చెప్పండి. ఎప్పుడైతే మనం మనకన్నా తక్కువ స్టాండర్డ్స్ ఉన్న వాళ్ళని చదివిస్తామో ఆల్రెడీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తామో అప్పుడు మనకి సెల్ఫ్ అసెస్మెంట్ అనేది జరుగుతుంది అనమాట. అంటే మనలో ఎంత నాలెడ్జ్ ఉంది, మనకి ఏ సబ్జెక్ట్ వచ్చు, ఏది రాదు, ఇవన్నీ కూడా అర్థమవుతాయి. దానికి తోడు మనం మళ్ళీ తమ్ముడికి చెప్పాలి కాబట్టి వాడికి మనం బాగా చెప్పాలనే ఇంటెన్షన్ తో ఎలా చెప్పాలని మన బ్రెయిన్ ఆలోచిస్తుంది అనమాట బాగా. సో స్కిల్ఫుల్ గా చెప్పగలుగుతారు. దానికి తోడు ఎవరికైనా బాగా చెప్తున్నాం అనుకోండి, అంటే ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అనుకోండి, మన బ్రెయిన్ మనం చదివిన దానికన్నా ఒక 5 times బాగా గుర్తుంచుకుంటది అనమాట. అండ్ మనలో స్కిల్ కూడా బాగా జనరేట్ అవుతుంది. అందుకనే ఎప్పుడైనా సరే టీచర్స్ చాలా స్కిల్ఫుల్ గా చెప్తారు అండ్ చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ గుర్తుంచుకోగలుగుతారు. మీరు అబ్జర్వ్ చేస్తే గ్రూప్ డిస్కషన్స్ లాంటివి కూడా చాలా వరకు ఇన్స్టిట్యూషన్స్ లో, యూనివర్సిటీస్ లో పెడుతుంటారు. ఎందుకంటే వ్యాస్ట్ సిలబస్ గానీ సబ్జెక్ట్ గానీ ఉన్నప్పుడు దాన్ని మనం ఈజీగా గుర్తుంచుకోవాలి, ఎక్కువ కాలం దాన్ని మనకి బ్రెయిన్ లో స్టోర్ చేసుకోవాలనుకుంటే ఆ ఇన్ఫర్మేషన్ ని మనం ఎవరో ఒకరికి ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. సో ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది చాలా మంచి స్కిల్, చాలా మందికి ఆ విషయం తెలియదు. అందుకే పిల్లలు ఎవరైనా ఉంటే కనుక పెద్దవాళ్ళని చిన్న పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయమనండి, వాళ్ళకి ట్యూటర్ లాగా చెప్పమనండి. అప్పుడు వాళ్ళు చాలా వరకు నేర్చుకోగలుగుతారు, ఆటోమేటిక్ గా వాళ్ళు షైన్ అయిపోతారు అనమాట. అండ్ మంచి మార్కులు తెచ్చుకోగలుగుతారు. వాళ్ళకి ఏమైనా డౌట్స్ వచ్చినా మనల్ని అడిగేలాగా మనం ఆ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలి. ఒకవేళ పిల్లలకి తెలియలేదు అనుకోండి, లేదా నీకు 3rd క్లాస్ కూడా తెలియదా, నువ్వేం చదువుతున్నావు, నీకు లక్షల ఫీజులు కడుతున్నావు, అలా ఇలా అని చెప్పేసి తిట్టకూడదు. నాన్న నీకు తెలీదా,